ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది యతేంద్ర దేవ్ కోర్టుకు నివేదించారు. 58 మందితో జెడ్+ భద్రత కల్పిస్తామని వివరించారు. ఎక్కడ కల్పించారు 58 మందితో? 58 మంది ఎక్కడున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్యటన చూసుకున్నాం. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో నేను దిగారు, ఇంటి దాకా వచ్చారు. 50 మంది ఉన్నారా? పట్టుమని 4-5 కూడా లేనటువంటి పరిస్థితి. మొన్నటి మనం సత్యనపల్లి వెళ్తే మరి ఉంటే కారు కింద నిజంగా జగన్ గారి కారు కింద పెడితే మరి పోలీసులు ఉంటారు కదా అక్కడ. నిజంగా జగన్ గారి కారు కింద అతను పడుంటే సింగయ్య మరి 58 మంది పోలీసులతో భద్రత కల్పించినప్పుడు ఆ కారు అమ్మటి చుట్టుపక్కల 4-5 ఉంటారు కదా, మరి ఆ పోలీసులు చూడలేదా? అంటే ఎలాంటి తప్పుడు, హైకోర్టు కూడా తప్పుడు నివేదిక, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి కేంద్రం కూడా మాట్లాడదు కదా. జగన్ చెబుతున్నవన్నీ అబద్దాలే. జగన్ రాప్తాడు పర్యటనకు 506 మంది పోలీసు సిబ్బందిని పెట్టారు. 5 స్పెషల్ పార్టీ బృందాలని ఏపీపీఎస్సీ బెటాలియన్ల నుంచి 2 బృందాలని కేటాయించాం. జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనకు ఇప్పుడు మీరు 506 మంది అని చెప్పారు. ఇక్కడ మొన్న 1100 మందిని పెట్టామని చెప్పారు. ఒక్కసారి మీరు తిరగేసుకోండి పేపర్లో. వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనకి 1100 మంది పోలీస్ బందోబస్తు పెట్టామని చెప్పారు. ఇక్కడేమో 506 మంది అని రాశారు. ఉంటే హెలీప్యాడ్ దగ్గర జనాలు ఆ విధంగా వెళ్ళరు కదా. 500 కాదు, కనీసం 50 మంది కూడా మీరు పెట్టినటువంటి పరిస్థితి. సత్తెనపల్లి పర్యటనకు 679 మంది పోలీసులు పెట్టారంట. గుంటూరు మిర్చియాటికి 123 మంది పోలీసులు పెట్టారు. 2 రోప్ పార్టీలు పెట్టారంట. ఏడన్నా కనపడిందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారి మిర్చియాటి పర్యటన కానీ నేను సత్తెనపల్లి పర్యటన 679 మంది పెట్టారంట. దేనికి పెట్టుంటారు? జనాలు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఏది ఆ జనాలను నిలువరించేటటువంటి ప్రయత్నం. జనాలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రాకుండా పెట్టింటారు. జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ పెట్టారు చెప్పండి. శ్రీ సత్యసాయి జిల్లా మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించిన 394 మంది భద్రత కల్పించారంట. ఆయన పులివెందులు వెళ్ళినప్పుడు 71 మంది పోలీసు సిబ్బంది రోప్ పార్టీలను ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటనలో వెలువడించిందని దీంట్లో రాశారు. మళ్ళీ జ్యోతిలోనేమో పులివెందులో ఇంటి వద్ద 71 మంది రక్షణగా ఉంటారని తెలిపింది. మీకే క్లారిటీ లేదు. పులివెందులో 71 మంది రక్షణగా ఉంటారని మీరు చెబుతారు, వెళ్ళినప్పుడు కల్పిస్తున్నామని మీరే చెబుతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వటం లేదు అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో లేకుండా, ఈ భూమి మీద లేకుండా చేయాలనేటటువంటి బలమైనటువంటి ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనేది వాస్తవం. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా జెడ్+ కేటగిరీ భద్రత ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది. ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తుందనేటటువంటి బలమైన అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రాజకీయంగా కాదు జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా భూస్థాపితం చేయాలి అని అంటున్నాడంటే దానికి అర్థం పోలీసులు ఇక్కడ బందోబస్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పోలీసులు లేకపోతే అక్కడ అసాంఘిక శక్తుల్ని మీరే పంపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి చేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటి బలమైనటువంటి అనుమానాలు, ఆధారాలు కూడా కనపడతా ఉన్నాయి. గడిచిన పర్యటన సందర్భంగా మీరు వ్యవహరించినటువంటి మీరు